హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బచ్చల కూర పప్పు తయారు చేసుకుందాం. నేను దీనికోసం ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకొని 3-4 సార్లు బాగా కడుక్కొని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని 3 కట్టల బచ్చల కూరను కడిగి కట్ చేసి వేసుకున్నాను. 6 టమాటాలను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ఇంగువ, కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయినటువంటి పప్పును ఒకసారి గరిటెతో తిప్పుకుంటే చక్కగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు కోసం మనం పోపు వేసుకోవాలి. నేను ఈ పప్పులో చింతపండు వేసుకోవట్లేదండి. నాకు టమాటా పులుపు సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, కొంచెం అంత పసుపు, చిటికడంత ఇంగువ, కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్నటువంటి పప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.